ఫ్రెండ్స్, ఒకప్పుడు తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని నవ్వించిన ప్రముఖ హాస్య నటి వాసుకి పాకీజా దీన స్థితి వృద్ధాశ్రమంలో చేరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలము కొబర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రయంలో ఆమె ఆశ్రయం పొందుతున్నారు. అసెంబ్లీ రౌడీ పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్ వంటి చిత్రాల్లో పాకీజా పాత్ర ఆమె తెలుగు ప్రేక్షకుల్ని సుపరిచితురాలు. తమిళనాడుకు చెందిన వాసుకి 1991లో మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన కాలక్రమేణా అవకాశాలు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆమె దుర్బల పరిస్థితి సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి రావడము శ్రీరామ వృద్ధాశ్రయము నిర్వాహకుడు జల్లికేశ్వరరావు స్పందించి ఆమెకు ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా వాసుకి మాట్లాడుతూ తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన గురువు మోహన్ బాబు కుటుంబం రుణము తీర్చుకోలేనిదన్నారు. ఆయన కుమారుడు మంచు విష్ణు తనకు కంటికి శస్త్రచికిత్స చేయించారని తెలిపింది. ప్రముఖ నటుడు చిరంజీవి, ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు కలిసి 4 లక్షల ఆర్థిక సహాయం చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ కూడా సహాయపడుతున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి తనకు పింఛన్ బియ్యం కార్డు మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆశ్రమంలో చేరాక తన ఆరోగ్యము కుదుట పడిందని, ఇక్కడి వృద్ధులకు సేవ చేస్తున్నానని వాసుకి అంటే పాకీజా పేర్కొన్నారు.